వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలపైనే కొండా మురళి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని, ఆయనపై చర్యలు తప్పవని తొలుత జోరుగా చర్చ జరిగింది. అయితే కొండా మురళి అనూహ్యంగా 15 పేజీలతో కూడిన నివేదికను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొండా మురళిపై ఫిర్యాదు చేసిన వరంగల్ ఎమ్మెల్యేలో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. వరంగల్ కాంగ్రెస్ నేతల పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి, కొండా మురళికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వరంగల్ పంచాయతీ గాంధీ భవన్కి చేరింది. ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు కాసేపటి క్రితమే హాజరయ్యారు. ఇటీవలే కొండా మురళి ఏదైతే రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా ఏదైతే సీరియస్గా ఏదైతే రియాక్ట్ అయ్యారో దీనిపై ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఏసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి అలాగే పీసీసీ అధ్యక్షుడికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. పలుమార్లు కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా అటు వరంగల్ జిల్లాలో కూడా ఏదైతే డీసీసీ అధ్యక్షుల ఇంట్లో కూడా నిర్వహించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కొండా మురళిపై ఏదైతే పార్టీ వివరణ ఇవ్వాలని కోరుతూ ఏదైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఈరోజు గాంధీ భవన్కి రావాలని కోరారు మల్లు రవి. సో ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీతో కొండా మురళి గాంధీ భవన్కి చేరుకున్నారు. గాంధీ భవన్కి చేరుకోవడమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు ఎలాంటి పట్టు ఉంది, ఏ నియోజకవర్గంలో ఎలాంటి పట్టు ఉందనే ఒక పూర్తి స్థాయి నివేదిక లేటర్ని కూడా తీసుకొచ్చి ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా అందించారు. ఇందులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ములుగు జిల్లా మంత్రి సీతక్కతో తనకు ఎలాంటి విభేదాలు లేవు, మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అలాగే జనగామలో ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వర్ధన్నపేట నాగరాజ్ ఎమ్మెల్యేతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో తమకు పూర్తి స్థాయిలో పట్టు కూడా ఉంది, అక్కడ అనేక మంది అభిమానులు ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ వచ్చారు. ఇక ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాసినటువంటి దాంట్లో మాత్రం చాలా క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేశారు. తాను ఏదైతే పార్టీ మారి వచ్చారో పార్టీ మారి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కార్యకర్తలను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు అని చెప్పుకుంటూ వ్యాఖ్యానించారు. అలాగే రేవు ప్రకాష్ రెడ్డి పరకాల గతంలో పరకాల నుంచి కొండా సురేఖ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఇప్పుడు ఏదైతే రేవు ప్రకాష్ రెడ్డి అక్కడ తలపెడుతున్నటువంటి ఇబ్బందులను ప్రోగ్రామ్స్ని కూడా ఏదైతే దృష్టిలోకి చాలా క్లియర్ కట్గా తీసుకురావడం కూడా జరిగింది. ఇక వరంగల్ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయన్ రాజేందర్ రెడ్డిపై కూడా తన లేఖలో చాలా క్లియర్ కట్గా పలు విమర్శలు కూడా చేశారు. నాయన్ రాజేందర్ రెడ్డి ఈ రోజు పెద్ద మాటలు స్టేట్మెంట్ ఇస్తున్నారు, కానీ ఆ రోజు ఎన్నికల ముందు తన మద్దతు కోరారని, వినయ్ భాస్కర్ని ఎదుర్కోలేక ఆలోచన మద్దతు కావాలని తన దగ్గరికి వచ్చినట్టు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈరోజు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్లో కూడా పోస్టింగ్లు కూడా తన నియోజకవర్గంలో ఎలాంటి సంబంధాలు లేకుండా పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారు. అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే పోస్టింగ్లు ఇప్పించుకుంటారని కూడా ఈ లేఖలో చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇక దీంతోపాటు మనం చూడండి మహబూబాద్ గతంలో మహబూబాద్ నుంచి కూడా ఏదైతే కొండా సురేఖ వీళ్ళ ఒరిజినల్ నియోజకవర్గం మహబూబాద్, సో అప్పుడు ఏదైతే డీలిమిటేషన్లో భాగంగా అది ఏదైతే రిజర్వ్ నియోజకవర్గంకి వెళ్ళిపోయింది. ఆ రిజర్వ్ నియోజకవర్గం వెళ్ళిపోవడం కారణం కూడా తానేనని చెప్పి కూడా అయితే కొండమని చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో వేం నరేందర్ రెడ్డి కొండా సురేఖపై పోటీ చేసి కేవలం 2000 ఓట్లే వచ్చిన సంగతిని కూడా గుర్తు చేశారు. ఈరోజు ఆ నియోజకవర్గం రిజర్వ్ కావడానికి తానే కారణమని చెప్పి వేం నరేందర్ రెడ్డి తనపై కోపం పెంచుకున్నాడు. అందుకే ఇలాంటి కొన్ని చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వీరందరూ కలిసి కూడా కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది, అలాగే బర్తరాఫ్ కాబోతున్నారని చెప్పి కొన్ని విమర్శలు చేస్తున్నట్టు కూడా ఏదైతే లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకి ఎలాంటి పట్టు ఉంది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా తనకే అప్పగించారని చెప్పి, అలాగే దాంతోపాటు తర్వాత వచ్చిన మంత్రులు కావచ్చు అందరూ కూడా అలాగే డీలిమిటేషన్ సమయంలో కూడా బాధ్యతలు తనకే అప్పగించారని చెప్పి కూడా అనేక సందర్భాలు గతంలో చేసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేశారు. తను కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ప్రయత్నం చేశాను, అందుకే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ జిల్లాలో లేనటువంటి విధంగా ఉమ్మడి
వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్లు కూడా 2 రిజర్వ్ స్థానాలు కూడా వచ్చాయి, ఒకటి ఎస్టీ ఒకటి ఎస్సీ. సో దీనికి కారణం కూడా తానేనని చెప్పి కూడా కొండమురళి చెప్పుకుంటూ వచ్చారు. సో ఇలాంటి జిల్లాలో తనకు పట్టున్న నియోజకవర్గంలో నేతలందరూ కూడా తన మద్దతు ఎన్నికల సమయంలో కోరారు. తర్వాత మాత్రం ఏదైతే నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేయడం స్టార్ట్ చేశారో, అలాగే కొండా సురేఖకు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. మంత్రి పదవి పోతుంది, బర్తరఫ్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా కొండమురళి ఏదైతే ఈరోజు గాంధీ భవన్కి వచ్చి తాను ఇచ్చినటువంటి లేఖలో చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. సో వరంగల్ ఎమ్మెల్యేలు మాత్రం ఏదైతే కొండమురళి వ్యాఖ్యలపై చాలా సీరియస్ అవుతున్నారు, ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి, లేదంటే పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో కొండమురళి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి చాలా డ్యామేజ్ అవుతాయని చెప్పుకుంటూ వచ్చారు. సో ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలి, దీనికి ఇక్కడ పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు కొండమురళి లోపల ఈ ప్రధానమైనటువంటి అంశాలు అన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో తనకున్న సంబంధాలు, తనకు ఎవరు విభేదిస్తున్నారు, తనతో ఎవరు కలిసి ఉన్నారు, తనకి ఏ నియోజకవర్గం పైన పట్టుంది, ఇలాంటి అనేక అంశాలను అటు బాలు ముందు ఉంచారు. అలాగే పలు కీలకమైనటువంటి నేతలపై ఏదైతే పరకాల, ముఖ్యంగా స్టేషన్ కన్పూర్ నాయన్ రాజేందర్ రెడ్డికి సంబంధించిన అంశంపై మాత్రం చాలా సీరియస్గానే ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతోపాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గం సంబంధించి కూడా విఎం నరేందర్ రెడ్డిపై కూడా ఏదైతే చాలా ఇండైరెక్ట్గానే ఏదైతే కొండమురళి కొన్ని వ్యాఖ్యలు తన లేటర్లో చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో కొండమురళి ఇచ్చినటువంటి వివరణ తర్వాత క్రమశిక్షణ కమిటీ కావచ్చు, అలాగే పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అలాగే దీంతోపాటు ఏసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అటు వరంగల్ జిల్లాల నేత ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఈయన ఇచ్చినటువంటి వివరణను కంపేర్ చేసి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలకు పాల్పడతారు, సో ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఎవరిపైన వేటు వేసే విధంగా చర్యలు ఉంటాయా, సో ఎలా ఉండబోతుందనే ఆసక్తి మాత్రం అటు వరంగల్ జిల్లా నేతల్లోనే కాదు, అటు గాంధీ భవన్ వర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కొండమురళి వరంగల్ జిల్లా నేతలకు సంబంధించిన వివాదంపై ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం, ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. సో కొండమురళి ప్రస్తుతానికి సుమారు 45 మినిట్స్ నుంచి కూడా అయితే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఉన్నారు, అక్కడ తన వివరణ ఇస్తున్నారు. దీని తర్వాత కొండమురళి వచ్చి మీడియా సమావేశం కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కొండమురళి క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏ అంశాలు లోపల చెప్పాలనే విషయాలు కూడా కొండమురళి మీడియాతో తెలియజేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. లక్ష్మి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.